కొనసాగుతుందని అమెరికా చెప్తోంది. మరొక వైపును చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పటికే పెరిగినాయి, మరింత పెరిగే అవకాశం ఉందన్నటువంటి భయాందోళనలు, ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ ప్రభుత్వం మనగలగడం ఏమాత్రం సాధ్యం కాదు, తక్షణం దిగిపోవాలంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నటువంటి వేళ అసలు యుద్ధానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి సంబంధం ఉందా, దీన్ని నియంత్రించడం సాధ్యమవుతుందా, ప్రజలు ఏ మేరకు సిద్ధపడాలి, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు చాడా శాస్త్రి గారు. నమస్తే అండి. నమస్తే అండి. యుద్ధం కారణంగా ఎదురవుతున్నటువంటి పరిస్థితులు అనుకోవాలా ఈ ధరల పెంపు లాంటివి? అంటే ఖచ్చితంగా అండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఒక దేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు ఈ గల్ఫ్ యుద్ధం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయండి. ముఖ్యంగా మనలాంటి దేశాలు ఏంటంటే జనాభా 140 కోట్ల జనాభా ఉన్నారు. పెట్రోల్ అవసరాలు చాలా ఎక్కువ, మనకి డీజిల్ పెట్రోల్ వాడుక విపరీతంగా పెరిగింది, వాహనాలు విపరీతంగా పెరిగాయి. ప్రమారం మన పెట్రోలు డీజిల్ అదే క్రూడ్ మన ఉపయోగంలో 85% పై దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి, లేకపోతే మనకు రోజు గడవదు. అంటే అటువంటి పరిస్థితుల్లో 85 అంటే ప్రతి లీటర్ మనం వాడుతున్నది డాలర్ ఖర్చు చేస్తే గానీ మనకి లీటర్ రాదు. మనం ఇక్కడ ఏమనుకుంటాం అంటే 100 రూపాయలు పెట్టి నేను లీటర్, నా డబ్బులు పెట్టి నేను పెట్రోల్ కొట్టించుకుంటున్నాను కదా, ప్రభుత్వానికి ఏంటి సంబంధం, ప్రభుత్వం 3 రూపాయలు కాదు 4 రూపాయలు పెడుతున్నాయి, నేను ఇస్తున్నాను కదా అంటున్నారు. కానీ అది కాదు పరిస్థితి. ఇక్కడ ఏంటంటే పెట్రోల్ అనేది మన రూపాయలతో ఖర్చు పెట్టి పెట్రోల్ కొనలేము, క్రూడ్ ఆయిల్ కొనలేము. క్రూడ్ ఆయిల్ కొనాలంటే ఖచ్చితంగా ప్రపంచంలో డాలర్ ఇప్పుడు అవసరం ఉంది. ఇప్పుడే కాదు, గత 50-70లో మొదలైంది తలనొప్పి. అప్పటి నుంచి క్రూడ్ కొనాలంటే మనం డాలర్లే ఎక్కువగా ఉపయోగించాలి. మధ్య మధ్యలో ఏదో రూపాయితో కొంటున్నాం మానేస్తున్నాం, కానీ అది పెర్మనెంట్ కాదు. ఏది ఏమనుకున్నా సరే డాలర్ ద్వారా మాత్రమే మనం పెట్రోల్ కొనాలి. సో దీనివల్ల ఏమవుతుంది, మన పెట్రోల్ వాడికి ఎంత పెరుగుతూ ఉంటే మన డాలర్ మీద డిమాండ్ అంత ఎక్కువ పెరుగుతుంది. డాలర్లు మనకి దొరకడం అన్నది సాధారణంగా ఎలా వస్తాయంటే, మనం ఎగుమతులు ఎక్కువ చేస్తే పై దేశాల నుంచి మనం డబ్బులు డాలర్ రూపంలో మనకు వస్తాయి. మన ఫారిన్ ఎక్స్చేంజ్ వల్ల ఎక్కువ భాగం డాలర్ల కింద ఉంచుకుంటాం మనం. ఎందుకంటే ఏ దిగుమతి చేసుకోవాలన్నా అన్ని దేశాలు డాలర్ల ద్వారానే దిగుమతి చేసుకుంటాయి. మనం రూపాయలు ఇస్తాం తీసుకోండి అంటే తీసుకోరు. ఏవో అప్పుడప్పుడు చిన్న చిన్న అగ్రిమెంట్లు చేసుకుంటున్నాం. గతంలో ఇరాన్ యుద్ధం అప్పుడు ఇరాన్ మన దగ్గర నుంచి రూపాయల ద్వారా తీసుకొని అప్పుడు అమెరికన్ శాంక్షన్స్ వల్ల మనకు క్రూడ్ సప్లై చేసింది. కానీ అన్ని టైముల్లో అలా ఉండదు. అన్ని దేశాలు కూడా ఎక్కువగా డాలర్లే ప్రిఫర్ చేస్తాయి. గత సంవత్సరం రష్యా మీద ఆంక్షలు పెట్టినప్పుడు కూడా మనం కొంతమేర రూపాయల్లో రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేసాం. ఇప్పుడు పరిస్థితులు మారాయి, రష్యా కూడా డాలర్ల అవసరం ఉంది, అందుకే రష్యా కూడా మన డాలర్లోనే పే చేయమని అడుగుతుంది. సో ఓవరాల్ గా చూస్తే ఏమవుతుందంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ కి డిమాండ్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఎక్కువ భాగం ప్రపంచంలోనే సుమారు 40% దాకా ఇరాన్ దగ్గర హర్మోజ్ ఉన్న జలసంధి ద్వారా ప్రయాణం జరుగుతుంది, రవాణా జరుగుతుంది. సో ఎప్పుడైతే సుమారు 60 రోజులు బట్టి ఈ హర్మోజ్ జలసంధి మూసివేసేశారు, సరిగ్గా ఫ్రీగా నడవటం లేదు, ఆయిల్ తెచ్చే ట్యాంకర్లు ద్వారా రాలేకపోతున్నాయి. ఈ రాలేకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రపంచ దేశాలన్నింటిలోనే ఆయిల్ సంక్షోభం తలెత్తున్నాయి. ఏ దేశానికి ఏ దేశం ఆయిల్ లేక విలువలాడిపోతున్నాయి, ధరలు విపరీతంగా పెంచేశాయి. మొన్న మన దేశం కూడా మరి తప్పని చాలా 2 నెలలు ఎదురు చూస్తుంది. మధ్యలో ఎన్నికలు ఉన్నాయి, రాజకీయ పార్టీగా ఎన్నికల సమయంలో ధరలు పెంచలేదు ఏ రాజకీయ పార్టీ అయినా. అందుకే బహుశా కేంద్రం కూడా కొన్నాళ్ళు వెయిట్ చేసి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వారం 10 రోజుల తర్వాత 3 రూపాయలు, తర్వాత 1 రూపాయి ఇట్లా పెంచుకుంటూ మెల్లిగా వస్తుంది తప్పితే భారీ ఎత్తున పెంచలేదు. ఎంతో ధనిక దేశం అనుకుంటున్న అమెరికా లాంటి దేశం కూడా గత జనవరి నుంచి ఈ మే దాకా చూసుకుంటే ప్రమారం వాడి పెట్రోల్ మీద 100%, 60% పెరిగింది. అంటే లీటర్ 100 రూపాయలు ఉంటే ఈ 5 నెలల్లోనే 160 రూపాయలు అయిపోయింది. అక్కడ ఒక్క అమెరికావే కాదు, చాలా దేశాలు, ఈవెన్ చైనా కూడా 15%, 16% పెరిగింది. మిగతా దేశాలన్నీ 30%, 40% పెరిగాయి. మందు పోల్చుకుంటే చాలా తక్కువ, 3-4% పెంచుతున్నారు. నేను అనుకుంటే రాబోయే రోజులు ఇంకా పెంచవలసి వస్తుంది. ఎందుకంటే డాలర్ రేట్ కూడా పెరుగుతోంది మనకి. అమెరికా డాలర్ రేట్ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఎక్కడ ఎక్కువ ఉండడం వల్ల, డాలర్ డిమాండ్ పెరగడం వల్ల మన రూపాయి కూడా బలహీనపడిపోతుంది. మనకు సంబంధించి మనం ఎక్కువ డాలర్లు కొని ఎక్కువ క్రూడ్ దిగుమతి చేసుకున్నాం కాబట్టి డాలర్ విలువ కూడా పెరుగుతోంది. సో దీనివల్ల ఏమవుతుంది, క్రూడ్ ఆయిల్ పరోక్షంగా ధర పెరుగుతోంది. మనం పూర్వం 80 రూపాయలు పెట్టి డాలర్ ఉన్నప్పుడు 80 రూపాయలు ఖర్చు చేస్తే వచ్చే అదే క్రూడు ఇప్పుడు ప్రమారం 96 రూపాయలు ఇప్పుడు డాలర్ వాల్యూ ఉంది. అందుచేత 96 రూపాయలు ఖర్చు చేస్తే కానీ మనకు రావటం లేదు. అందుచేత ఏంటంటే ఈ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, మన దేశంలో కాదు అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయి. ఇదే మెయిన్ రీజన్.
అంటే ప్రజలకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే బీజేపీ అనుకూలురు ఏమంటుంటారంటే రష్యాతో ఒప్పందం కుదిరిపోయింది. రష్యా నుంచి తక్కువకు వచ్చేస్తుంది మనకి. అట్లాగే యూఏఈతో ఒప్పందం కుదిరిపోయింది. మొన్ననే మోడీ ఎళ్లి కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొచ్చారు. వాళ్ళు మనకిస్తున్నారు అని ఒక పక్కన చెప్తున్నారు. అటు తీరా చూస్తేనేమో రేట్లు పెంచుతున్నారు. ఎలా అనేటటువంటి ప్రశ్న ఉంది. దానికి ఏమని చెప్పాలి? ఇప్పుడు మనం ఆ, చూడవలసింది ఏంటంటే ఏ దేశమైనా ఏదైనా సరే వ్యాపారం అండి. ఫస్ట్ వ్యాపారం చేస్తే ఏ దేశమైనా ఒక వ్యాపారం చేసినప్పుడు ఏంటంటే ఆ దేశానికి అనుకూలమా అననుకూలమా ఉంటుంది. మనకి 22 తర్వాత 22 వరకు అంటే యుక్రెయిన్ యుద్ధం ప్రారంభం జరగనంత వరకు మన దేశం ఎప్పుడూ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోలేదు. ఎప్పుడైనా దిగుమతి చేసుకుని 1% మన మొత్తం అవసరాల్లో 1% 2% దిగుమతి చేసుకుందేమో కానీ ఎప్పుడు 5% కూడా 3% కూడా దాటి ఎప్పుడు మనం ఆయిల్ దిగుమతి చేసుకోలేదు. మన అవసరాల్లో 3% కూడా ఆయిల్. ఎందుకని 22 దాకా మనం 22 దాకా రష్యా మీద ఆధారపడలేదు. రష్యా మనకి చాలా ఫ్రెండ్లీ దేశం ఎప్పటి నుంచో. ఇప్పుడే కాదు, నెహ్రూ గారి టైం నుంచి కూడా రష్యా తోటి మంచి సంబంధాలు ఉన్నాయి. మంచి సంబంధాలు ఉన్నా మరి 22 దాకా రష్యా మనకి ఎందుకు ఎప్పుడు ఆయిల్ సప్లై చేయలేదు, మనం ఎందుకు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోలేదు అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. రష్యాకి మనకి దూరం చాలా ఎక్కువ. గల్ఫ్ నుంచి వారం రోజుల్లో వచ్చే ఆయిల్ రష్యా నుంచి 4 రోజులు పడుతుంది మనకి రావడానికి. ఎప్పుడైతే మనకి రష్యా నుంచి 4 రోజులు పడుతుందో ఈ షిప్పులకి ఏమవుతుందంటే ఆయిల్ తెచ్చే షిప్పులకి 4 రోజులకి అద్దె మనం పే చేయాలి. అంటే 2 and 4 మనమే అద్దెలు పే చేసుకోవాలి. సో 2 and 4 అద్దెలు పే చేసుకోవడం మనం భారీగా పెరిగిపోతుంది. గల్ఫ్ లో వారానికి వచ్చేది ఇక్కడ అంటే రమారు 3 రెట్లు 4 రెట్లు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగిపోతాయి. అందుకని ఒకవేళ రష్యా ఆయిల్ గల్ఫ్ ఆయిల్ 2 ఒకే ధరలో ఉన్నా సరే మన గల్ఫ్ నుంచి తెచ్చుకోవడం 2 రకాలుగా సదుపాయం. ఒకటి రవాణా ఛార్జీలు తగ్గుతాయి, రెండోది ఏంటంటే తొందరగా వచ్చేస్తుంది. మనకు డిమాండ్ విపరీతం. రోజుకి 5.5 మిలియన్ ఇది క్రూడ్ ఆయిల్ మనం వాడుతున్నాం. $1 బిలియన్ క్రూడ్ ఆయిల్ ఉపయోగిస్తున్నాం. విపరీత భారీ ఎత్తున ఉపయోగిస్తున్నాం క్రూడ్ ఆయిల్. అంత క్రూడ్ ఆయిల్ రోజు దిగుమతి చేసుకోవాలంటే మీకు రష్యా నుంచి తెచ్చుకుంటూ ఉంటే ఎంత వద్దన్నా సరే రవాణా ఛార్జీల పేరు ఖర్చు పెరిగిపోతుంది. అయితే మరి 22 తర్వాత ఎందుకు రష్యా నుంచి మనం పెంచుకున్నామంటే రష్యా కాదు, సాధారణంగా ఏంటంటే 22 దాకా యుక్రెయిన్ యుద్ధం జరగనంత దాకా యూరోప్ దేశాలన్నీ రష్యా నుంచి తమ క్రూడ్ అవసరాలకు గ్యాస్ అవసరాలకు రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. విపరీతంగా దిగుమతి చేసుకున్నారు. ప్రమాణం 40% నుంచి 50% దాకా గ్యాస్ అవసరాలు క్రూడ్ అవసరాలు కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు 22లో ఎప్పుడైతే యుక్రెయిన్ తోటి యుద్ధం మొదలైందో ఈ యూరోప్ దేశాలు అమెరికా ఆంక్షలు విధించారు రష్యా మీద. రష్యా నుంచి ఎవరు క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోకూడదు అని. దిగుమతి చేసుకుంటే ఏంటి ఇబ్బంది అంటే రష్యాకి మనమే డబ్బులు ఇచ్చినట్టుగా మళ్ళీ అదే డబ్బులతో రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. యుక్రెయిన్కి మనం ఆయుధాలు సప్లై చేస్తాం. అంటే పరోక్షంగా మన డబ్బులు రష్యా మళ్ళీ మనకు ఆయుధాలు కొని మన మీద ప్రయోగిస్తుంది, మన సైనికుల మీద. అందుకని రష్యా నుంచి ఆయిల్ కొనడానికి వీల్లేదు అని చెప్పి ఆంక్షలు పెట్టారు. ఆంక్షలు పెడితే ప్రాబ్లం ఏంటి యూరోప్కి? ఇక్కడి నుంచి రష్యా నుంచి ఆయిల్ ఆగిపోతే వాళ్ళకి రోజువారీ వీటిలో ఇబ్బంది. చలికాలం వస్తే వాళ్ళు ఇళ్ళు వేడి చేసుకోవడానికి గ్యాస్ సప్లై ఉండదు. అన్నిటికీ వాళ్ళకి ఇబ్బందులు ఎదురే. అందుకని వయ్యామిడిగా వాళ్ళు ఏం చేశారంటే అప్పట్లో రష్యాకి డబ్బులు కావాలి, డాలర్లు కావాలి, ఆయుధాలు కొనుక్కుంటే యుద్ధ సమయంలోనే మిగతా ఖర్చులకి ఆయిలే దానికి ప్రధానమంటారు. అది అమ్ముకుంటే కానీ డబ్బులు ఎక్కువ రావు. సో అది అమ్ముకోవాలంటే ఎట్లా అమ్ముకుంటుంది? యూరోప్కి బ్లాక్ అయింది. అందుకని అప్పట్లో ఏం చేశారంటే రష్యా వాళ్ళు భారత్కి ఒక ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఏమి ఇచ్చారంటే మేము డిస్కౌంట్లో మీకు ఆయిల్ ఇస్తే మా దగ్గర మీరు దిగుమతి చేసుకోండి. ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి మనకి? ఆయిల్ గల్ఫ్ నుంచి మనం తెచ్చుకుంటే ఎంత చౌక పడుతుందో అంతకంటే తక్కువ పడితేనే మనకి రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం చౌక కిడుతుంది, లేకపోతే కిట్టదు. అందుకని అప్పట్లో రష్యా ఏం చేసింది అంటే తన అవసరాల కోసం, తనకి డబ్బుల అవసరాలు నిధుల అవసరం కోసం ఏం చేసిందంటే రష్యా భారత్కి చౌకగా ఆయిల్ డిస్కౌంట్లో ఆయిల్ సప్లై చేసింది. అంతేగాని భారత్ మీద ప్రేమ మరేదో కాదు. ఇదంతా వ్యాపారం, దౌత్య వ్యవహారాలు, విదేశాల మధ్య ఉన్న సంబంధాలు, వీటి వల్ల దానికి ఉన్న ప్రెషర్ వల్ల రష్యా ఆ రోజు మనకి ఆయిల్ సప్లై చేసింది. కానీ భారతదేశం మీద ప్రేమ కొద్ది అదే డిస్కౌంట్ ఇవ్వలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు ఆ రోజు మనకి డిస్కౌంట్ ఇచ్చింది. అప్పుడు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మన దేశం ఏం చేసింది? 2 రకాలుగా వాడుకుంది రష్యా ఆయిల్ని. ఒకటి ఏంటంటే తక్కువలో వచ్చిన ఆయిల్ని మన దేశానికి నిల్వలు ఉంచుకొని మన దేశంలోకి సప్లై చేసింది. గల్ఫ్ నుంచి తగ్గించి రష్యా నుంచి పెంచుకుంటూ మెల్లిగా అలాగ రమారు ఒక స్టేజ్లో మొత్తం దిగుమతుల్లో 40% రష్యా నుంచి తెచ్చుకున్నాడు. మన అవసరాలు అయిపోయిన తర్వాత ఏం చేసిందంటే తెలివిగా మన పబ్లిక్ సెక్టర్ రిఫైనరీలు, తర్వాత ప్రైవేట్ రిఫైనరీస్ అంటే మన జామ్నగర్లో ఉన్న రిలయన్స్, తర్వాత రష్యాతో టైఅప్తో ఉన్న నయారా రిఫైనరీ, ఈ రిఫైనరీలు ఏం చేస్తాయంటే రష్యా నుంచి క్రూడ్ దిగుమతి చేసుకొని
ఇక్కడ రిఫైన్ చేసి యూరోప్ దేశాలకు ఎగుమతి చేశాడు. సో ఏమైంది, అమెరికా ఆంక్షలు అయితే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోకూడదని ఉన్నాయి, కానీ భారతదేశం నుంచి దిగుమతి చేసుకోకూడదని ఆంక్షలు లేవు. ఈ లూప్ హోల్ అడ్డు పెట్టుకొని రష్యా ఏం చేసిందంటే భారత్కి ఆయిల్ పంపిస్తే భారత్ ఇక్కడ రిఫైన్ చేసి యూరోప్ దేశాలకు ఎగుమతి చేసేది. దానివల్ల మనకి ఏంటి ఉపయోగం జరిగిందంటే అప్పట్లోనే ఆయిల్ కంపెనీలు కొంచెం డబ్బు చేసుకున్నాయి, లాభం చేసుకున్నాయి, మనకి చవకగా ఆయిల్ వచ్చింది. రెండోది ఏంటంటే విదేశీ మారక ద్రవ్యం డాలర్స్ లో వచ్చింది మనకి. యూరోప్కి ఎప్పుడైతే మనం ఆయిల్ ఎగుమతి చేసామో అది మనకి డాలర్స్ రూపంలో వెనక్కి వచ్చింది, ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు వచ్చింది. కొంచెం మన డాలర్ రేటు పడకుండా అక్కడ ఆపింది, రూపాయి రేటు పడకుండా డాలర్ రేటు పెరగకుండా ఆ ఇన్ఫ్లోస్ ఆపాయి, ఫారిన్ ఇన్ఫ్లోస్ ఆపాయి. ఇది ఎంత దాకా జరిగింది, మొన్న గల్ఫ్ యుద్ధం ప్రారంభమయ్యేదాకా ఏ ఇబ్బందులు లేకుండా జరిగింది. ఎప్పుడైతే మధ్యలోనే అమెరికాకి భారత్కి మధ్య ఈ వాణిజ్య ఒప్పందం జరిగి చర్చలు జరిగాయో ఆ టైంలో మళ్ళీ ఏం చేశారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేశారంటే రష్యా నుంచి మీరు ఆయిల్ తీసుకుంటే మేము మీద 25% ఎక్కువ టారిఫ్ వేస్తామని చెప్పి 25% టారిఫ్ ఎక్కువ వేశారు. అయినా సరే మన వాళ్ళు తగ్గించలేదు. ఆ తర్వాత దాన్ని 50% చేశారు టారిఫ్లు. తర్వాత చర్చల ద్వారా ఆగింది. ఆగి మీరు దిగుమతి చేసుకోండి అని కూడా మళ్ళీ అమెరికా ప్రభుత్వం అప్పట్లో అనుమతి ఇచ్చింది. అయినా ఏ టైంలో కూడా మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోలేదు. మార్కెట్ అవసరాలు బట్టి నేను ముందుగా చెప్పినప్పుడు గల్ఫ్ నుంచి తెచ్చుకుంటే చౌక పడుతుందా, తర్వాత రష్యా నుంచి తెచ్చుకుంటే పడుతుందా, ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్ని చూసుకొని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలన్నది మార్పు వాళ్ళు అప్పటికప్పుడు డిసైడ్ చేసుకునేవారు. అందుకని అది పరిస్థితి. రష్యా నుంచి మనకేం చౌకగా రావట్లేదు ఆయిల్. ఇప్పుడు నార్మల్ మార్కెట్ రేట్కి వస్తుంది, కొద్దిగా ఏదో డిస్కౌంట్ ఇస్తున్నారేమో. గల్ఫ్ నుంచి వచ్చే అవకాశం లేదు కాబట్టి మనం ఇప్పటికీ రష్యా నుంచి ఎక్కువ మొత్తం దిగుమతి చేసుకుంటాం. ఈ ధరల పెరుగుదల ప్రభావం అంటే ఆయిల్ ధరల ప్రభావం ఆటోమేటిక్గా మిగతా వస్తువుల మీద పడుతుంది. దాంతో ద్రవ్యోల్బణం ఏకంగా 8.5% పెరిగింది. గత 25-30 ఏళ్లలో లేనంత స్టేజ్కి వెళ్ళింది. భారత ప్రజల ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ అన్నటువంటిది ప్రధాన ఆరోపణ. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఎవరికి పెద్దగా ఆర్థిక శాస్త్రం గురించి అవగాహన లేదండి. ఎవరికి నోటుకొచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెట్టడం, పోస్టులు పెట్టడం అది చేస్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మనకి ఇది గత 25-30 ఏళ్ళలో ఎంత 91 యుద్ధం తర్వాత ఇంత తీవ్రమైన పరిస్థితులు ప్రపంచంలో లేవు. అప్పుడు ఇరాన్ ఇరాక్ యుద్ధంలో జరిగిన తర్వాత తీవ్రమైన పరిస్థితుల్లో అందరూ మర్చిపోయిన విషయం ఏంటంటే 2013లో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు యుద్ధాలు లేవు. తర్వాత మధ్యలో కరోనా లాంటి ఇబ్బందులు ఏం లేవు. లేకపోయినా సరే ఒక పరిస్థితులు ఏమైందంటే మన దేశంలోని ధరల పెరుగుదల భయంకరంగా ఉండేది. ఎంత భయంకరంగా ఉండేదంటే ద్రవ్యోల్బణం 10%కి వెళ్ళింది. ఇప్పుడు ఏదో ఎవరో ఉంటున్నారు 8.5 25 సంవత్సరాల్లో లేదని. 25 సంవత్సరాల దాకా అక్కర్లేదు. 2013లో మోడీ వచ్చే టైంకి అది ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ 10% దాకా ఉండేది మన దేశంలో ద్రవ్యోల్బణం. ధరలు విపరీతంగా పెరిగిపోయి ధరలు పెరిగిపోయిన విపరీతంగా కంప్లైంట్ చేస్తూ ఉంటే మన్మోహన్ గారు ఏమన్నారంటే మన దేశానికి అందరికీ ఆదాయాలు పెరుగుతున్నాయి, ఆదాయాలు పెరగడం వల్ల వస్తువుల డిమాండ్ పెరిగి దానివల్ల ధర పెరిగిపోతుందని మన్మోహన్ గారు అన్నారు అప్పట్లో. ఇంకా ఆయన ఆర్థిక మంత్రి చిదంబరం గారు అయితే మరో ముందేసి సిటీలో ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు ఏం తెలియటం లేదు, 20 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొంటారు, 15 రూపాయలు పెట్టి మినరల్ వాటర్ బాటిల్ కొంటారు, బయటకు వచ్చి ధరలు పెరిగిపోతున్నాయని అరుస్తారు, ఏంటిది అని చెప్పి ఆయన మిడిల్ క్లాస్ వాళ్ళు విరుచుకుపడ్డారు. సో ఇది పరిస్థితి. అందుకని ధరలు పెరగడం అన్నది ఏం లేదు, ధరలు పెరగడం కంట్రోల్. యాక్చువల్గా మనం వీళ్ళకి ఎవరికి తెలియంది ఆలోచించిన విషయం ఏంటంటే బహుశా మోడీ గారు ఇటువంటి ఏదైనా విపత్తులు అన్నీ వస్తాయని ముందు ఆలోచించారేమో నాకు అర్థం కావటం లేదు. ముందు చూపుతోటి మీరు గత ఫిబ్రవరి బడ్జెట్ చూసుకున్నా లేకపోతే జిఎస్టీ ధరలు చూసుకున్నా ఏం చేశారు? అది మీకు ఫిబ్రవరి బడ్జెట్లో ఏం చేశారు? మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి విపరీతమైన ట్యాక్స్ రాయితీ ఇచ్చారు. అంటే నెలకి ₹1,00,000 ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా, అంటే 12 లక్షలు 12.5 లక్షలు సంవత్సరానికి ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా పూర్తి రాయితీ ఇచ్చారు, పూర్తి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ప్రతి వాళ్ళకి నెలకు 1,00,000 ఆదాయం వచ్చే వాళ్ళ దాకా ఫ్రీగా డబ్బులు ఖర్చు పెట్టుకోండి, మీ ఆదాయం మీద ₹1 ట్యాక్స్ తీసుకో అని అదొకటి ఇచ్చారు. రెండోది ఏం చేశారు? జిఎస్టీ రిఫార్మ్స్ ఇచ్చారు. జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చి 28% ఉన్న వాళ్ళని 12%లో చాలా వాటిని 12%లో ఉన్న వాటిని 5%కి తీసుకొచ్చి చాలా వస్తువుల ధరలు తగ్గించారు పరోక్షంగా ట్యాక్సులు తగ్గడం వల్ల. మనం పెద్దగా కంపేర్ చేయం, మార్కెట్లో కంపేర్ చేయగానే కంపేర్ చేస్తే తెలుస్తుంది అది చాలా తగ్గేది. ముఖ్యంగా కార్లు అవి కొనుక్కున్న వాళ్ళకి తెలుసు, 10 లక్షల కారు మీద ₹1,00,000 దాకా వాళ్ళకి లాభం చేరింది. 6 లక్షల కారు అయితే 60,000 70,000 దాకా మిగిలింది. సో ఇవన్నీ ఎందుకు చేశారంటే ధరలు పెరిగిపోకుండా, ధరలు పెరగకుండా ధరలు ముందే తగ్గించారు. జిఎస్టీ ద్వారా ధరలు తగ్గించారు,
ప్రజలు చేతులు ఉండే డబ్బులు పెంచాలని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ కూడా స్లాబ్ పెంచి 12 లక్షల దాకా మీకు ట్యాక్స్ పడకుండా చూశారు. సో దీనివల్ల ద్రవ్యోల్బణం పెరగటం లేదు, లేకపోతే ఈసరికే పెరిగిపోయేది విపరీతంగా. అట్లాగే పెట్రోల్ కూడా చూస్తే గత 4 సంవత్సరాలు బట్టి ఆ 100 రూపాయల రేంజ్ లోనే వంటౌన్ అవుతోంది. కేంద్రం పెంచలేదు. ఈ 22 తర్వాత ఏ రోజు కేంద్రం పెంచలేదు. తర్వాత మరొకటి ఎక్కువగా ఆరోపిస్తుంది ఏంటంటే, ప్రపంచంలోని క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పుడు ప్రజలకు ఆ డబ్బులు చవకగా ఇవ్వటం లేదు. క్రూడ్ ఆయిల్ ఒక్కసారి ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర పెరగగానే మా దగ్గర పిండి వసూలు చేస్తున్నారు. మరి ముందు సంవత్సరం రష్యా చవక ఇచ్చిన ఆయిల్ చేసిన డబ్బులన్నీ ఏం చేశారు? ఆ లాభాలన్నీ తినేసే కంపెనీలు, ప్రభుత్వం తినేసింది, మమ్మల్ని దోచేసుకుంది అంటున్నారు. ఆలోచించవలసింది ఏంటంటే, క్రూడ్ ఆయిల్ అన్నది మీకు క్రూడ్ ఆయిల్ ఒక్క ధర తగ్గితే అన్ని తగ్గవు. ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ ఏమవుతుందంటే, క్రూడ్ ఆయిల్ తెచ్చుకున్న తర్వాత క్రూడ్ ఆయిల్ అలా పెట్రోల్ కింద మారదు. అది రిఫైనింగ్ ఛార్జెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ కొనుక్కొచ్చి డాలర్ వాల్యూ పెరిగిందా తగ్గిందా ఉంటుంది, డీలర్ కమిషన్ ఉంటుంది, ఇవన్నీ ఎలక్ట్రిసిటీ ఛార్జ్, ఇవన్నీ కలుపుకుంటే అట్లాగే ఎంప్లాయీస్ శాలరీస్ ఈ గత 10 ఏళ్లలోనే ఎంత పెరుగుంటాయి మీకు శాలరీలు. సో ఆల్మోస్ట్ ఇవన్నీ మీరు లెక్కలు వేసుకుంటే క్రూడ్ ఆయిల్ లెక్క ఒకటి తీసుకొని మాకు ధర తగ్గలేదు అంటే తగ్గదు. క్రూడ్ ఆయిల్ ఒకటే కాదా, క్రూడ్ ఆయిల్ మళ్ళీ మన పెట్రోల్, మన కారు దగ్గరికి పెట్రోల్ వచ్చేటప్పటికి మధ్యలో గోల్డ్ స్టేజెస్ ఉంటే ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఏమైంది, పేరుకి 111 రూపాయలు క్రూడ్ ఆయిల్ అంటున్నారు, పెరిగింది. ఇదే $111 వెళ్ళింది అని అంటున్నారు బ్యార్లు. కానీ యాక్చువల్గా వాస్తవం ఏంటంటే, గత 6 నెలల్లోనే రవాణా ఛార్జీలు 3 పెరిగాయి ఆయిల్ ట్యాంకర్లు. అలాగే ఇన్సూరెన్స్ ఛార్జీలు 3 పెరిగాయి. ఎందుకని అంటే, యుద్ధం వాతావరణంలోనే ట్యాంకుల మీద బాంబులు వేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి భయం, మేము ఎక్కువ డబ్బులు పే చేసుకోవాలని చెప్పి ఇన్సూరెన్స్ ఛార్జీలు పే చేస్తారు. ట్యాంకర్లు అద్దెకి ఇవ్వడానికి భయపడుతున్నారు, ఆయిల్ ట్యాంకర్లు అద్దెకి ఇవ్వడానికి భయపడుతున్నారు. అందుకని ట్యాంకర్ల డిమాండ్ పెరిగిపోయింది. ట్యాంకర్ల డిమాండ్ ఎక్కువ పెరిగిపోయిందో వాటి వల్ల ట్యాంకర్ రెంట్లు పెరిగిపోయాయి. సో ఇవన్నీ మనం లెక్కలు వేసుకోవాలి. ఈ 4 ఏళ్ల బట్టి ఒకటే ధర ఉండడం వల్ల మనకు ఆల్మోస్ట్ దేశంలో ఇన్ఫ్లేషన్ లేకుండా బాగా కంట్రోల్ అయింది. ఇప్పుడు కూడా 4% లోపే ఉంది. రాబోయే రోజులు ఇంకో నెలలు కంటిన్యూ అవుతే ఎలా అవుతుందో తెలియదు, కానీ అంత భయంకరంగా అయితే పరిస్థితులు ఏమి రావు. ప్రస్తుతానికి కూడా ఈ రోజు కూడా మనకు 60 రోజులకు సరిపోయే పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. రైట్. ఈ బంగారం కొనొద్దు అన్నటువంటి పిలుపిచ్చారు. పబ్లిక్లో అయితే ఒక పెద్ద చర్చ ఆ సందర్భంగా జరుగుతూ వచ్చింది. బంగారం కొనకపోతే ఏం ప్రయోజనం, అసలు ప్రభుత్వానికి బంగారానికి ఏంటి సంబంధం అన్నటువంటిది ఎలా చూడాలి? అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. నేను చెప్పినట్టుగా మనకు బంగారం అన్నయ్య క్రూడ్ అయినా మన దేశంలో తయారవటం లేదు. మన దేశంలో బంగారం అతి తక్కువ ఉత్పత్తి. మనకున్న డిమాండ్లో ఒక 10% కూడా ఈ దేశంలో తయారవట్లేదు. మిగతాదంతా మనం దిగుమతి చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా మనం అది బంగారం దిగుమతి చేసుకున్నా, ఇటు క్రూడ్ దిగుమతి చేసుకున్నా డాలర్లే ఖర్చు పెట్టాలి. అంటే ఏమవుతుందంటే, మీరు ఈ రోజు ఇచ్చి 2 లక్షలు ఖరీదు చేసే బంగారం కొన్నారంటే మన దేశం నుంచి 2 లక్షలు ఖరీదు చేసే డాలర్లు బయటకు వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వం $2 లక్షల విలువ చేసే డాలర్లు పైన ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొనుక్కుంటే గానీ బంగారం కొనలేదు. ఏ రోజైతే మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి వెళ్ళి మాకు $2 లక్షల కావాలంటే, ఇలా మీరు డాలర్లు ఎంత డిమాండ్ పెంచితే రూపాయి విలువ పడిపోయి డాలర్ విలువ పెరుగుతుంది. ఏదైనా డాలర్ కూడా ఒక వస్తువు అనుకోండి. మీకు మార్కెట్ లో బియ్యం కానీ మామిడి పళ్ళు కానీ ఏమండి, మీకు టమాటాలు తీసుకోండి, అప్పుడప్పుడు ₹100 అయిపోతాయి టమాటాలు కేజీ, అప్పుడప్పుడు ₹20 అయిపోతాయి. కారణం ఏంటంటే డిమాండ్ సప్లై. టమాటాలు సంతలకు మార్కెట్కి లారీలు వచ్చాయి అనుకోండి, కేజీ ₹20 దొరుకుతుంది. అదే మార్కెట్ లో టమాటాలు స్టాక్ లేదనుకోండి, స్టాక్ తక్కువ ఉంటే కేజీ 100, 120 కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. సేమ్ డాలర్ల పరిస్థితి కూడా. మనం ఎంతైతే డాలర్ల గురించి వెంట పడతాం, డాలర్లు కావాలి డాలర్ రేటాలు పెరుగుతూ ఉంటుంది, రూపాయి వాల్యూ తగ్గుతూ ఉంటుంది. మనం పిచ్చిగా ఒక పద్ధతి లేకుండా బంగారం అలా విపరీతంగా కొంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, క్రూడ్ ఆయిల్ తర్వాత అత్యధికంగా మనం డాలర్లు ఖర్చు చేస్తుంది బంగారం దిగుమతి మీద. పోనీ బంగారం దిగుమతి చేసుకుంటున్నాం, అది ఏం చేస్తారు మీరు? ఇంట్లో పెట్టి లాకర్లో నగలు పెట్టి లోపల దోస్తున్నారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థకి ఏ రకంగా ఉపయోగం? మీ కుటుంబానికి భవిష్యత్తులో సెక్యూరిటీ కింద ఉపయోగపడుతుంది, కానీ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగం లేదు. ఉదాహరణకి మీరు ఒక 10 లక్షల డబ్బులు సంపాదించి 10 లక్షల నోట్లు అలా తీసుకెళ్లి మీరు లాకర్లో పెట్టారనుకోండి, 10 ఏళ్ళు పోయిన తర్వాత ఏమవుతుంది? 10 లక్షలు విలువ పెరగదు. ఆ 10 లక్షలు ఉంటుంది. కానీ ఏమవుతుంది ప్రాబ్లము? 10 లక్షలకి ఈ రోజు మీకు వచ్చే వస్తువులు బంగారం అనుకోండి, కారు అనుకోండి, ఏవైనా 10 ఏళ్ల తర్వాత అదే 10 లక్షలు తీసుకెళ్తే వస్తువు రాదు. అంటే పరోక్షంగా ఏమవుతుంది? ఇక్కడ విలువ పడిపోతుంది, దీనికి విలువ పెరిగిపోతుంది. అదే 10 లక్షలు ఆ రోజు మీరు మార్కెట్లోకి వదిలితే ఆ 10 లక్షలు ₹1 కోటి టర్న్ ఓవర్ చేయొచ్చు.
ఎకానమీ పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సో బంగారం దగ్గరకు వచ్చినప్పటికీ అదే పరిస్థితి. బంగారం కొని మన లాకర్లో దాచడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బందే. ఒక పక్క డాలర్లు కొనుక్కోవాలి, మరో పక్క ఈ డబ్బులు, విలువైన డబ్బులు ఏంటంటే లాకర్లు ఉండిపోతున్నాయి. ఉండిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మనీ సర్క్యులేషన్ తగ్గిపోయి ఇబ్బంది కలుగుతుంది. అందుకని కొన్నాళ్ళ పాటు మీరు బంగారం మీద పిచ్చి తగ్గించండి. ఇది ఇప్పుడే కాదు, మోడీ గారు ఇవ్వడమే కాదు, 2013లో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు, తర్వాత 1968లో ఇందిరాగాంధీ కూడా ఇటువంటి పిలిపించారు. అప్పుడు పరిస్థితులు ఎందుకంటే మనకు అప్పటి నుంచి ఈ రోజు దాకా ఫారిన్ ఎక్స్చేంజ్కి ఇబ్బందులు. ఫారిన్ ఎక్స్చేంజ్ ఎందుకంటే మన దేశం మొదటి నుంచి ఉత్పత్తి రంగం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టలేదు. మనకి ఎందుకంటే ఉత్పత్తి రంగం మీద అంత ఎక్కువగా శ్రద్ధ పెడితే ఎగుమతులు అంత ఎక్కువ అయితే డాలర్లు అంత ఎక్కువ వస్తాయి. మనకి డాలర్ వచ్చే మార్గాలు తక్కువ అండి. సాధారణ మనకు వచ్చే డాలర్లు ఏంటంటే మనం ఏదైనా వస్తువులు ఎగుమతి చేస్తే డాలర్లు వస్తాయి. లేకపోతే అంటే వస్తువులు అంటే మామూలు మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు ఏమైనా తయారు చేసినా మనం ఎగుమతి చేసినా డబ్బులు వస్తాయి. అట్లాగే సాఫ్ట్వేర్ సర్వీసెస్ అంటారు. ఇవి మనం ఈ సర్వీసెస్ మనం ఎగుమతి చేసిన ఇన్ఫోసిస్ లాంటి ఎంప్లాయీస్ చేస్తున్న పనులు, సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు ఇటువంటివన్నీ చేస్తే దాని ద్వారా మనకి డబ్బులు వస్తాయి. ఈ రెండు. మూడోది ఏంటంటే మనకి ఎవరైనా ఫారిన్లో ఉన్నవాళ్ళు, మన పిల్లలు కానీ ఎవరైనా సరే అక్కడి నుంచి డబ్బులు పంపిస్తే మనకు డబ్బులు వస్తాయి, డాలర్స్ వస్తాయి. సో డాలర్లు వచ్చే మార్గం ఇది. అన్నింటిలోకి అసలైన శిస్తమైన మార్గం ఏదంటే ఎక్స్పోర్ట్స్ చేయడం. ఎంత ఉత్పత్తి మనం అంత ఎక్కువ పెంచుకొని పై దేశాలకు అంత పెంచితే డాలర్లు అంత వస్తాయి, మన రూపాయి అంత బలపడుతుంది. కానీ దురదృష్టవశాత్తు మన మ్యానుఫ్యాక్చరింగ్ మీద మొదటి నుంచి మన దేశం శ్రద్ధ పట్టలేదు. కారణం ఏంటంటే పలు కారణాలు ఉన్నాయి. మన మొదటి నుంచి సోషలిస్ట్ ఎకానమీ అనుకోవడం, తర్వాత ఇక్కడ కమ్యూనిస్ట్ యూనియన్లు ఉండడం, తర్వాత హక్కుదారులు ఉండడం. ఫ్యాక్టరీ పెట్టాలంటే వాళ్ళ ఇబ్బందులు. ఇక్కడ ఉత్పత్తి రంగాన్ని ఫ్యాక్టరీ పెట్టాలంటే భూమి కొన్న దగ్గర నుంచి లైసెన్సులు తెచ్చుకొని వాడు ఉత్పత్తి చేసిన దాకా అదే తలనొప్పు. తీరా ఉత్పత్తి చేసిన తర్వాత మళ్ళీ కార్మిక సంఘాలు, స్ట్రైకులు, ఇవి, లేకపోతే కరెంటు కొరత, ఈ ఇబ్బందులు ఉన్నాయి. దీనివల్ల ఉత్పత్తి రంగం మన దేశంలో పెరగలేదు. అందుకని ఏంటంటే సాఫ్ట్వేర్ పెరిగింది తప్పితే హార్డ్వేర్ రంగం పెరగలేదు. అట్లాగే మిగతా ఉత్పత్తి. మరో పక్క చూస్తే చైనా ఏం చేసింది? చైనా 70-80 నుంచి ఉత్పత్తి రంగం మీద విపరీతమైన దృష్టి పెట్టింది. భారీ ఎత్తున అన్ని వస్తువులు ఉత్పత్తి చేసి ప్రపంచం అంతటికి ఎగుమతి చేయడం మొదలెట్టింది. ప్రపంచం అంతటికి ఎగుమతి చేయడంతో దానికి ఇబ్బడముడిగా డాలర్లు లోపలికి వచ్చాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ ఇబ్బందులు లేవు దానికి. మళ్ళాగా అదేం చేస్తుంది? ఫారిన్ ఎక్స్చేంజ్ విపరీతం అయిపోయింది. ఫారిన్ ఎక్స్చేంజ్ డాలర్లు ఎక్కువ ఇప్పుడు ఏం చేస్తుందంటే అదే డాలర్లు మళ్ళీ తిరిగి అమెరికాలో పెట్టుబడి పెడుతుంది. అమెరికా పరోక్షంగా అమెరికా బాండ్స్ అవి కొని అమెరికాలోనే మళ్ళీ పెడుతుంది. సో ఏమైంది దాని పరిస్థితి? అది మన పరిస్థితుల్లో ఉత్పత్తి రంగం లేదు. అంచేత ఉన్న డాలర్లు మనం పొదుపుగా వాడుకోవాలి. తర్వాత ఉత్పత్తి రంగాన్ని పెంచాలి. ఉత్పత్తి రంగాన్ని పెంచడానికి మోడీ గారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని పెట్టి చాలా మటుకు తగ్గించారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే 2013 మోడీ గారు వచ్చేటప్పటికి మన రబారు 90% మొబైల్ ఫోన్లు పూర్తిగా తయారైన ఫోన్లు చైనా నుంచి, మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. ఇక్కడ తయారైంది కేవలం 10% లోపే ఉండేది. అటువంటిది ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే చైనా నుంచి స్పేర్లు తెప్పించుకుంటున్నారు. తెప్పించుకొని పూర్తి మొబైల్ తెప్పించుకోవట్లేదు. చైనా నుంచి కొన్ని స్పేర్లు, తైవాన్ నుంచి కొన్ని స్పేర్లు, ఇట్లా వివిధ దేశాల నుంచి స్పేర్లు అన్ని తెప్పించుకొని ఇక్కడ అసెంబుల్ చేసి ఈ దేశ అవసరాలకి ఎంతమంది అయితే ఎన్ని మొబైల్స్ అవసరం పడుతాయి అన్ని ఇక్కడే తయారవుతున్నాయి ఈ దేశంలో. అవ్వకుండా తయారవడమే కాకుండా ఏం చేశారు? యాపిల్ లాంటి కంపెనీ మన దేశంలో ఫ్యాక్టరీలు పెట్టి చైనా నుంచి, తైవాన్ నుంచి ఇలాగ వచ్చి స్పేర్స్ అన్ని ఇక్కడ తయారు చేసి ఇక్కడ అసెంబుల్ చేసి ఇక్కడ యాపిల్ ఐఫోన్లను ఇక్కడ నుంచి అమెరికాకి, యూరోప్కి ఎగుమతి చేస్తున్నాం. దానివల్ల ఏమైందంటే మనకి 2013లో మోడీ గారు వచ్చేటప్పటికి రమారం మనం 90,000 కోట్లు ఎంతో మొబైల్స్ మనం దిగుమతి చేసుకుంటుంటే ఇప్పుడు ఏంటి ఆ 90,000 కోట్లు దిగుమతి చేసుకోవడం ఆపేసాం. స్పేర్ పార్ట్లు దిగుమతి చేసుకున్నాం. చేసుకొని అది ఇక్కడ దేశీయ అవసరాలకి ఫోన్లు తయారు చేసుకున్నాం. పూర్తి ఫోన్లు తయారు చేసి ఇక్కడ వాడుకోవడమే కాకుండా రమారం 2 లక్షల కోట్ల విలువైన ఫోన్లు ఎక్స్పోర్ట్ చేస్తాం యాపిల్వి. అందుకని ఏమవుతుందంటే ఇప్పుడు పరోక్షంగా మనకి ఇది ఉత్పత్తి రంగం వల్ల ఉపయోగం. ఒక పక్క ఏంటంటే ఉత్పత్తి పెంచడం వల్ల మన దేశంలోకి అవసరాలు తీర్చడమే కాకుండా పై దేశాలకు ఎగుమతి చేస్తే డాలర్స్ వస్తున్నాయి. పూర్వం ఇది ఫోన్లు దిగుమతి చేసుకుంది డాలర్లు ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే స్పేర్లు దిగుమతి చేసుకున్నా కూడా అంత ఎక్కువ పెట్టక్కర్లేదు. ఆ వచ్చిన వాటిని మళ్ళీ ఇక్కడ అసెంబ్లీ చేసి అమెరికాకి, యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకి ఎక్కువ డాలర్లు వస్తున్నాయి. సో ఉత్పత్తి రంగం వల్ల ఇదే ప్రయోజనం. ఇది పెరగాలి. ఇది పెరిగితే కానీ మనకి డాలర్ల ఫ్లో పెరగదు మనకి. మెయిన్ అందుకని ఉత్పత్తి రంగం మీద శ్రద్ధ పెట్టాలి. దాని మీద ఇంకా పెంచాలి. ఫైనల్గా ఒకటి చెప్పండి. యుద్ధ నివారణకు ఒక పక్కన పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అమెరికా, ఇరాన్ల నుంచి ఎప్పటికప్పుడు ఒకళ్ళ సమాచారం ఇంకోళ్ళకి చేరవేయడం, మధ్యవర్తిత్వ పాత్ర. విశ్వగురు అని చెప్పుకునేటటువంటి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్ళొస్తున్నారు తప్ప ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఆయన వల్ల కావట్లేదు. పాకిస్తాన్కు ఉన్న విలువ కూడా మోడీకి లేదన్నటువంటి వాదన తెర మీదకి తీస్తున్నారు. ఏమంటారు?
ఒకటండి ఇక్కడ మనకి మోడీ గారి యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ ఏంటంటే మన దేశానికి పాకిస్తాన్ జనాలతో కంపేర్ చేసుకుంటే మనకు 140 కోట్ల జనాభా. మోడీ గారి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఇక్కడ జనాలకు ఆహార ధాన్యాలు అందడం, పెట్రోల్ డీజిల్ రెగ్యులర్ గా అందడం, గ్యాస్ అందడం. ఇక్కడ లేకపోతే ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది, ఆగిపోతుంది ఆర్థిక వ్యవస్థ పూర్తిగా. అందుకని ఆయన మిగతా మనకు సంబంధం లేని విషయాల్లో ఆయన తెలవ చేసుకోలేదు. ముఖ్యంగా వాటి గురించి ఏ దేశాలతో చేయాలి, ఏ దేశాలతో మాట్లాడి, ఏ దేశాల నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకోవాలి, వీటి మీద ఆయన శ్రద్ధ పెట్టారు. అందుకే మీకు 2013లో 20 దేశాల లోపు నుంచి మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటే ఇప్పుడు రమారం 40 దేశాల నుంచి మనం క్రూడ్ దిగుమతి చేసుకున్నాం. ఎందుకంటే ఒక సైడ్ ఏమైనా ఇబ్బందులు వస్తే మరో సైడ్ నుంచి మనం క్రూడ్ దిగుమతి చేసుకోవచ్చు ఇబ్బందులు లేకుండా అని చెప్పి వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి పలు దేశాధినేతలతో మాట్లాడి, మన ఫారిన్ మినిస్టర్ గారు వెళ్తున్నారు, విదేశాంగ మంత్రి జయశంకర్ గారు వెళ్తున్నారు, మోడీ గారు మాట్లాడి వివిధ దేశాలతో కొత్త కొత్త ఒప్పందాలు చేసుకొని క్రూడ్ మన దేశానికి పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా ప్రపంచం అంతా ఇబ్బంది పడుతుంటే లేకుండా 40 ఏళ్ల బట్టి 60 రోజులు బట్టి శ్రద్ధ పెట్టి దాని మీద చూస్తున్నారు. మరొక పక్క ఏంటంటే అమెరికాకి ఏంటంటే పై చేయి కావాలి, నేను ఇది చేశాను నేను ఇది చేసుకోవాలి చెప్పడానికి. అమెరికా పరిస్థితి మనం చూస్తే ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆయన మాట నిలకడలేని వ్యక్తి, ఏది శాశ్వతంగా ఉండదు ఆయన నోట్లో మాట. ఈ పూట ఒక మాట మాట్లాడతారు, రేపు ఒక మాట మాట్లాడతారు. సో అటువంటి ట్రంప్ నమ్ముకొని మనం మధ్యవర్తిగా దూరిపోయి అటు ఇరాన్ చేత ఇటు అమెరికా చేత ఇద్దరు చేత తిట్టు తిని కానీ ప్రపంచవ్యాప్తంగా పొరుగు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అది పాకిస్తాన్కి ఏంటి ఇబ్బంది? ట్రంప్ ఎలా చెప్తే అలా పాకిస్తాన్ వినాలి, దానికి మరో మార్గం లేదు. ఎందుకంటే కానీ తర్వాత ఆయుధాలు కానీ అన్నిటికీ పూర్తిగా వాళ్ళు అమెరికా మీద ఆధారపడి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా చెప్పినట్టు పాక్ వినడం తప్పితే మరో మార్గం లేదు. అందుకే ఇరాన్ ఈ మధ్యకాలంలో ఏమన్నారంటే పేరుకి అమెరికా మధ్య ఇది పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది, కానీ అది అమెరికా ఏజెంట్, అమెరికా వాటి అవసరాలే దాని అవసరాల కింద ప్రొజెక్ట్ చేస్తుంది మాకు, అంతేగాని మా తరఫు వాదం సరిగ్గా వినిపించడం లేదు. మధ్యవర్తిత్వం అన్నది ఏంటంటే రెండు పక్కల వాళ్ళకి సమన్వయం చేయాలి, కానీ పాక్ అలా కాదు, పాక్ అమెరికా ఏజెంట్ కింద పనిచేస్తోంది అంటూ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎవరికి దీని మీద నమ్మకం లేదు. అమెరికాలో ఒక వర్గం ఏమంటున్నారంటే అమెరికా వ్యూహాలు ఏవైతే ఉన్నాయో పాక్ చెప్తున్నారో ఇరాన్ యుద్ధం విషయంలో అవన్నీ ఇరాన్కి చేరవేస్తోంది. ఎందుకంటే ఇరాన్ మిలిటరీ తోటి పాక్ ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి, గత 30 సంవత్సరాలుగా ఉన్నాయి. అందులో ఈ ఆసిఫ్ మునీర్ అన్న మిలిటరీ అధికారికి మొదటి నుంచి ఇరాన్ తోటి సంబంధాలు ఉన్నాయి. అందుకని అమెరికా ఏవైతే వ్యూహాలు ఉన్నాయో అవి పాక్ తోటి పంచుకుంటోంది, వాటి అన్నింటినీ ఇరాన్కి చెప్పేస్తోంది అని చెప్పి అమెరికాలో కొంతమంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో ఇటుపక్క చూస్తే ఏమనిపిస్తుంది, అటు ఇరాన్కి కానీ ఇటు అమెరికాకి కానీ ఇద్దరికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మీద నమ్మకం లేదు. అయినా ఏం చేస్తున్నారు, మరొక గత్యంతరం లేదు. ఎందుకంటే ఇద్దరితోటి కలిపి మాట్లాడే ఎవరు అంటే శాసించగలే పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. అమెరికా చెప్పినట్టు చచ్చినట్టు వినాలి, పక్క దేశం ఇరాన్ చెప్పినట్టు చచ్చినట్టు. సో ఇద్దరికీ కలిపి మీడియేటర్గా అలాగే ఉంటుంది. అంటే ఒక భాషలో చెప్పకూడదు అంటే మీరు ఒక గజ దొంగ దగ్గరికి మీడియేటర్గా ఎవరినైనా పంపించాలంటే ఎవరిని పంపిస్తారు మీరు? ఆ గజ దొంగతో కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు పంపించగలరు, కానీ సాధారణ శాంతి దూతను ఎవరిని మీరు పంపించలేరు. సో అటువంటి పరిస్థితుల్లో అందుకని అమెరికా బలవంతం చేసి పాక్ మధ్యవర్తిగా పెట్టేది, కానీ ఈ భారత్కి చేతకాకో లేకపోతే భారత్కి దూరాల్లో ఏమి సరదా లేదు. ప్రస్తుతానికి భారత్కి మోడీ గారికి నేను అబ్జర్వ్ చేసినంత మోడీ గారికి ఏంటంటే భారత్ ఇంట్రెస్ట్లే మేలు. ప్రపంచంలో భారత్కి పేరు తెచ్చుకోవాలి సరదా లేదు, ముందు భారత్ బలపడాలి. భారత్ బలపడితే ఆర్థికంగా బలపడితే ఆటోమేటిక్ గా పేరు వస్తుంది, అక్కడ తెచ్చుకోక్కర్లేదు. ఇప్పటికే భారత్ అనేది ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయి, అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయి. అందుకే మొన్న యుఏఈ పర్యటనకి వెళ్ళినప్పుడు చాలా మంది వెక్కిరించారు, ఇక్కడ 3 రూపాయలు పెట్రోల్ మీద పెంచేశారు, పెట్రోల్ పొదుపుగా వాడండి అని ఒక మాట చెప్పేసి తుర్రన్ ఫ్లైట్ ఎక్కి 5 దేశాల టూర్కి అమెరికా 5 దేశాల టూర్కి మోడీ గారు వెళ్ళిపోయారు, విశ్వగురు దీనికి యాత్రకు బయలుదేరారు మళ్ళీ అంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వెక్కిరించారు. కానీ ఈ మోడీ గారు వెళ్ళింది ఊరికే ఏదో సరదా ట్రిప్కి, రాహుల్ గాంధీ గారు బ్యాంకాక్ ఇక్కడికి అక్కడికి వెళ్ళినట్టుగా వ్యవహారం దీనికి వెళ్ళలేదు, విహారయాత్రలకు వెళ్ళలేదు. ఆయన చాలా సీరియస్ పనుల మీద వెళ్ళారు. మొట్టమొదటిది ఏంటంటే యుఏకి వెళ్ళారు, యుఏకి వెళ్ళి అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ఏం చేసుకున్నారంటే మనకు ఆల్రెడీ పెట్రోలియం స్ట్రాటజిక్ రిజర్వ్స్ అని మనం 3 చోట్ల మనం మెయింటైన్ చేస్తున్నాం, విశాఖపట్నంలోని కర్ణాటకలోని ఇంకో చోట. ప్రస్తుతం మన దగ్గర ఆ నిల్వ చేసే సామర్థ్యం మన దగ్గర ఉన్నదంటే అంతా కలిపి 6-7 మిలియన్ టన్నుల దాకా అంతకంటే లేదు మన దగ్గర. అండర్ గ్రౌండ్ లో నిల్వ చేస్తుంది స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అన్నది అండర్ గ్రౌండ్ లో తవ్వి భూగర్భంలోనే ఈ పెట్రోలియం రిజర్వ్ చేస్తున్నాం. అది మనకు సరిపోతే 2-3 రోజుల కంటే చాలదు.
ఇప్పుడు యూఏ కొత్తగా ఏమందంటే మీ అండర్ గ్రౌండ్ నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు క్రూడ్ నింపుకోక్కర్లేదు, మేము 30 మిలియన్ టన్నులకు సరిపోయే క్రూడ్ మేము నిల్వ చేస్తాం, మా డబ్బులు ఖర్చు పెట్టి మీ ట్యాంకర్లో మేము నిల్వ చేస్తాం. దానికి సంబంధించిన ఇప్పుడు ఉన్న కెపాసిటీ చాలకపోతే ఫేజ్ 2లో ఇంకా కొత్త గృహాలు అండర్ గ్రౌండ్ ట్యాంకర్స్ నిర్మించి వాటిల్లో మొత్తం మేము 30 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ మీకు నిల్వ ఉంచుతాము, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మీరు వాడుకోవచ్చు, అది మీకే ఫస్ట్ రేట్ ఉంటుంది అని ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. దానివల్ల భవిష్యత్తులో ఏమవుతుందంటే మన కనీసం ఒక వారం రోజులకు సరిపోయే పెట్రోలియం నిల్వలు ఎప్పుడు మన దగ్గర ఉంటాయి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాగ ఏదైనా హర్మోజ్ జలసంధి కానీ లేకపోతే ఎక్కడైనా వారు కానీ వచ్చినా సరే ఆ దేశాల నుంచి షిప్పుల కోసం మనం ఎదురు చూడక్కర్లేదు. ఇరాన్ ఎక్కడ నిల్వ చేస్తే ఇవి ఇక్కడ మన దగ్గర నిల్వ చేస్తున్న ఈ క్రూడ్ ఆయిల్ మనం తీసుకొని వాడుకోవచ్చు. సో అదొకటి చాలా చాలా ముఖ్యమైన ఒప్పందం మీద సంతకం పెట్టారు. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఎల్పిజి నిల్వ కూడా మేము ట్యాంకర్లు అవి నిర్మిస్తాము, దాని గురించి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అందుకని ఊరికేదో మోడీ గారు వెళ్ళారని ఇది కాదు, దీర్ఘకాలంగా భారతదేశానికి ఏం ఉపయోగపడతాయి అన్న దాని మీద వెళ్ళారు. అట్లాగే అక్కడి నుంచి నార్వే వెళ్ళారు. నార్వేలో చాలా ముఖ్యమైన అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు. నెదర్లాండ్స్ నార్వే వెళ్ళారు, నెదర్లాండ్స్ కూడా వెళ్ళారు. నెదర్లాండ్స్ సంబంధించి మనకేంటంటే సెమీ కండక్టర్ చిప్స్ అవి తయారు చేయడానికి నెదర్లాండ్స్ కంపెనీ తర్వాత మన టాటా కంపెనీ రెండు కలిపి అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి చాలా ముఖ్యమైన అగ్రిమెంట్ అది. ఇప్పటిదాకా చైనా చిప్స్ తయారు చేయడంలో వెనకబడి ఉంది. కారణం ఏంటంటే నెదర్లాండ్స్ ఈ టెక్నాలజీ ఇవ్వటం లేదు ఎవరికి. మొట్టమొదటిసారిగా ఎంత భారీ ఎత్తున భారత్కి ఆ టెక్నాలజీ ఆఫర్ చేస్తుంది. సో గుజరాత్ లోనే టాటా కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, దానికి వాళ్ళు టెక్నాలజీ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. భవిష్యత్తులో మనం చిప్స్ దిగుమతి చేసుకునే అవసరం లేకుండా ఎక్కడే తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకని ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ దేశాలు చూస్తే గల్ఫ్ యుద్ధం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి తప్పితే గల్ఫ్ యుద్ధం ఏ రోజైతే ఆగిద్దో మళ్ళీ మెల్లిమెల్లిగా పరిస్థితులు తక్కువపడతాయి. భయపడడానికి గాబరపడడానికి లేదు. ఇది మరో 2 నెలలు జరిగితే ఎలా ఉంటుంది అన్నది మనం ప్రస్తుతం ఊహించలేము, ఎందుకంటే ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతూ ఉంటాయి. రైట్. ఇక్కడ ఫైనల్గా ఈ యుద్ధ వాతావరణం ఎప్పటికి ముగుస్తుంది అనుకుంటున్నారు? ఈ రోజు మళ్ళీ ఈ రోజు ఇచ్చింది ఏంటంటే అమెరికాకి మళ్ళీ ఇరాన్కి మధ్య చర్చలు జరుగుతున్నాయండి. దానికి బ్యాక్గ్రౌండ్ చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇరాన్ ఇప్పటికే చాలా బలహీనపడిందండి, ఆర్థికంగా ఎన్నాళ్ళు ఎక్కువ సాగలేదు. ప్రపంచ దేశాల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి అమెరికా కూడా ఆలోచిస్తోంది. అమెరికా కూడా బహుశానే అనుకోవడం ఈ 15 రోజులు ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకొని, ఎందుకంటే ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు ఇక్కడ దేశాలు పరువు నిలబెట్టుకోవడం అన్నది లేదు, ఎవరు తక్కువ దిగామని. ఇరాన్ ఇప్పుడు యుద్ధంలో ఓడిపోయినా సరే చాలా మటుకు దెబ్బతిన్నా సరే మేము అమెరికా నిలువరించామని అది చెప్పుకోవాలి, మేము ఇరాన్ పూర్తిగా ధ్వంసం చేస్తామని అమెరికా వాళ్ళు చెప్పుకోవాలి. సో దీని దగ్గర మీకు ఏంటంటే భార్యాభర్తలు విడిపోయిన తర్వాత ఏదో గొడవలు పడి విడిపోయిన తర్వాత మళ్ళీ కలవడానికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నట్టే ఇక్కడ కూడా యుద్ధాలు ప్రారంభించడం ఈజీ కానీ యుద్ధాలు విరమించుకోవడం అంత ఈజీ కాదు. సో అందుకని చెప్పి చర్చలు జరుగుతున్నాయి, కానీ ఈ చర్చల్లోని ఈ బహుశా ఈ వారం 15 రోజుల్లోనే ఏదో కోలికి వస్తాయండి. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా కూడా ఇబ్బంది పడుతుంది పరోక్షంగా, ఇరాన్ అలాగే ఇబ్బంది పడుతుంది, యూరోప్ దేశాలు కూడా అమెరికా మీద పరోక్షంగా ప్రెషర్ పెడుతున్నాయి ఈ యుద్ధం ఆపాలని. సో బహుశా ఈ 15 రోజుల్లో అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ గురించిన అవగాహన ఉండాలి. అలా కాకుండా కేవలం అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి రోజుల్లో తెలుసుకోవాల్సినటువంటి అసలు వాస్తవాలు ఇవి.